కొంతమంది షేర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది వైరల్ వెళ్ళిపోతూ ఉంటుంది, చాలామందికి తెలుస్తుంది. సో దానివల్ల ఎక్కువ సేల్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ వీడియో అనేది స్టాప్ అవ్వదు. మనం ఎప్పుడైతే డిలీట్ చేస్తామో అప్పుడే డిలీట్ అయిపోతుంది. సో అప్పటి వరకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, సేల్స్ జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఆర్గానిక్ స్టైల్లో డ్రాప్ షిప్పింగ్ చేసినప్పుడు ఎక్కువ పాసిబుల్ ఉంటుంది, ఎక్కువ మందికి వ్యూవర్స్కి ఎక్కువ మందికి కనిపించడానికి పాసిబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని వీడియోలు మనకు తెలియకుండా క్వాలిటీ కానీ ప్రొడక్ట్ కానీ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వైరల్ అవుతాయి. వైరల్ అయినప్పుడు లైక్స్, కామెంట్స్, షేర్లు ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. ఎక్కువ సేల్స్ జనరేట్ అయినప్పుడు మనకు ప్రాఫిట్స్ రావడానికి ఉంటుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆర్టీఓస్ తగ్గించాలి. ఎందుకంటే ఆర్టీఓస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. మనం కస్టమర్